హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు ఫ్రంట్ పార్ట్ క్లియర్ కటింగ్తో ఎలా చేయాలి అన్నది ఈ వీడియో. చాలామందికి బ్యాక్ పార్ట్ వస్తుందక్క, ఫ్రంట్ పార్ట్ రావడం లేదు అని ఒక సిస్టర్ అడిగారు. వారి కోసమే ఈ వీడియో. ముఖ్యంగా బిగినర్స్ కూడా చూస్తే వాళ్ళకు కూడా ఉపయోగకరమైన టిప్స్ అయితే ఈ వీడియోలో ఉంటాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముఖ్యంగా బ్లౌజు మనకు సెట్ కాకపోవడానికి కారణం భుజాలు జారడం. పాయింట్ నెంబర్ 1 భుజాలు జారడం. పాయింట్ నెంబర్ 2 ఆర్మ్ డౌన్లో వింకిల్స్ రావడం. పాయింట్ నెంబర్ 3 బ్లౌజ్ వేసుకున్న తర్వాత షోల్డర్స్ ఫ్రంట్ వైపు డౌన్ అయిపోవడం. ముఖ్యంగా ఇవే కారణం. అలాగే డాట్స్ అనేవి పర్ఫెక్ట్గా వేసుకోవడం. అది ఎలాగో మీకు ఈ వీడియోలో చాలా ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను. వీడియోని జాగ్రత్తగా చూడండి. మనం బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ మీద పెట్టి పర్ఫెక్ట్గా లైన్స్ అనేవి డ్రా చేస్తాం కదా. క్రాసింగ్ అనేది కరెక్ట్గా ఎక్కడ తీసుకోవాలి అన్నది ఓపెన్స్ మన వైపు పెట్టుకున్న తర్వాత ఆర్మ్ డౌన్ షోల్డర్ పర్ఫెక్ట్ కార్నర్లో వచ్చేలా చూసుకుంటూ డ్రా చేసుకోవాలి. అప్పుడే మనకు క్రాసింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే భుజాలు జారడానికి మెయిన్ కారణం వీడియోలో చూపించినట్టు మనకు ఫ్రంట్ నెక్ వైపు ఒక పావించు ముందుకు తీసుకుంటే పావించు నెక్ వైపు, అలాగే ఆర్మ్ డౌన్ వైపు పావించు ముందుకు జరుపుకుంటూ డ్రా చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి మెయిన్ కారణానికి. నెక్స్ట్ వచ్చేసి డాట్స్, 3 డాట్స్ పర్ఫెక్ట్గా రావడానికి మెజర్మెంట్ బ్లౌజ్ని మనం ఎలా తీసుకుంటామో అలాగే వస్తుంది మన బ్లౌజు కూడా పర్ఫెక్ట్గా. కప్పు షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే మనకు మెయిన్ డాట్ వెడల్పు, పొడవు ప్రాపర్గా మెజర్మెంట్ బ్లౌజ్కి ఎంత ఉందో అంతే తీసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. తర్వాత వచ్చేసి మనం కటింగ్ చేసుకున్న దానికి టక్స్ తప్పనిసరిగా ఇవ్వాలి. అప్పుడే మనకు బ్లౌజ్కి ఎక్కడెక్కడ స్టిచ్చింగ్ పాయింట్స్ అనేది తెలుస్తుంది. దానివలన మనకు బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. భుజాలు జారడానికి, షోల్డర్స్ జారిపోవడానికి ఇంకొక మెయిన్ కారణం వచ్చేసి మనం కటింగ్ చేసిన ప్రకారమే స్టిచ్ చేసేస్తాం. అలా కాకుండా వీడియోలో చూపించే విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా పెట్టుకొని నెక్ వైపు, షోల్డర్ నెక్ వైపు ఒక్క పావించు లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఆ లైన్ని కట్ చేసుకోవాలి. డ్రా చేసిన లైన్ని కటింగ్ అనేది చేసుకుంటే మనకు భుజాలు అనేవి పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి, మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చెప్పిన పాయింట్స్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.